మీరు చూసిన ఈ క్లిప్పు సంవత్సరం క్రితం బీబీసీలో వచ్చిన వీడియో. ఇది మహారాష్ట్రలోని ఒక ప్రాంతం. ఇక్కడ సుమారుగా 1500 మంది జనాభా నివసిస్తూ ఉంటారు. వీళ్ళకి నీరు కావాలంటే ఆ ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిందే. అలా వచ్చిన ట్యాంకర్లు నీటిని బావిలో వేసేస్తూ ఉంటారు. దీంతో జనాలు బకెట్లతో వచ్చి ఒకరినొకరు తోసుకుంటూ బావిలో నీటిని తోడుతూ ఉంటారు. అయితే ఈ నీళ్లు కొంచెం బలమున్న వాళ్ళకు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. ఎందుకనేది మీరు ఈ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. ఇక ముసలివాళ్ళ పరిస్థితి గురించి చెప్పాల్సిన పనే లేదు. నీళ్లు తోడుకునేటప్పుడు కొంతమంది ఆ బావిలో పడిపోతూ ఉంటారు కూడా. ఖాళీ బిందెలతో కన్నీళ్లు, గుక్కడి నీళ్ళ కోసం గుప్పడి ఆశలతో బెంగళూరును అతలాకుతలం చేస్తున్న నీళ్ల సంక్షోభం. నెలకు 5 రోజులే స్నానం. నీళ్ళే లేవు బాబోయ్, ఖాళీ అవుతున్న ఐటీ కార్యాలయాలు. బెంగళూరు దుస్థితికి మనం దగ్గరలోనే ఉన్నామా? ఇవన్నీ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఆర్టికల్స్. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. మనం మాట్లాడుతుంది ఆ బెంగళూరు వాటర్ క్రైసిస్ గురించే. హాయ్, వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. మీరు ఎక్కడి వరకు వచ్చారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఒక లైక్ వేసుకోండి. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రకృతి. ఈ పేరు వింటేనే మనసంతా ఎంతో హాయిగా ఉంటుంది కదా. బాబు గుర్రాలు, ప్రకృతి అంటే అమ్మాయి అనుకుంటున్నారేమో. నేను మాట్లాడుతుంది నేచర్ గురించి. ఈ నేచర్కి మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి ఇచ్చేస్తుంది. మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది ఈ నేచర్. ఇక బెంగళూరు విషయానికి వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీళ్ళ ట్యాంకర్ కనిపిస్తే చాలు ఎంత దూరమైనా వెళ్ళి బల్లె వేసుకుంటూ ఫాలో అయ్యి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కొందరైతే నెలకు 5 రోజులు స్నానం చేస్తున్నారు. మరికొందరు అయితే ఏకంగా జిమ్స్కి, షాపింగ్ మాల్స్కి వెళ్ళి వాష్రూమ్లో స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇంకొందరు వంటలు చేసుకుంటే వాటర్ వాడాల్సి వస్తుందని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతూ ఉన్నారు. మరికొందరు సొంత ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. బెంగళూరు మొత్తం జనాభా 1,40,00,000. ఇక్కడ మెయిన్ వాటర్ సోర్సు కావేరీ నది. ఈ సిటీకి 60% నీరు కావేరీ నది నుంచి వస్తుంది. మిగిలిన 40% భూగర్భ జలాల నుంచి వస్తుంది. అయితే ఈ నది బేసిన్లో ఉన్న రిజర్వాయర్లో నీరు లేకపోవడంతో ఈ మొత్తం భూగర్భ జలాలు ఎండిపోయినాయి. దీనికి తోడు లాస్ట్ ఇయర్లో వర్షాలు కూడా సరిగ్గా పడలేదు. సిటీ మొత్తంలో 14,000 బోర్వెల్స్ ఉంటే దాదాపుగా సగం బోర్వెల్స్ నీళ్ళు లేక ఎండిపోయాయి. అంటే దాదాపుగా ఈ సిటీ మొత్తానికి 50 కోట్ల లీటర్ల నీళ్లు షార్టేజ్ అనేది ఉంది. మనిషికి తిండి, బట్ట, ఇల్లు, డబ్బు ఇలాంటివి లేకపోయినా కొన్నాళ్ళైనా బతకగలడు. అదే ఒక్కరోజు నీళ్ళు లేకపోతే బతకగలడా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదొక చిన్న శాంపుల్ మాత్రం. మనం పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఎంత వాటర్ ఖర్చు చేస్తాం ఒక్కసారి ఊహించుకోండి. దీనితో అక్కడ ప్రభుత్వం వెహికల్స్ని వాష్ చేయడం, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం, ఎంటర్టైన్మెంట్ కోసం వాటర్ వేస్ట్ చేస్తే గనక 5,000 రూపాయల వరకు జరిమానావని ఆర్డర్స్ పాస్ చేశారు. కుక్కతోక ఎప్పుడు వంకర అనేటట్లు ఇంత చెప్పిన తర్వాత కూడా అక్కడ కొంతమంది ఆ వాటర్ని వేస్ట్ చేస్తూ వెహికల్ని వాష్ చేయడం అలాంటివి చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వము 22 కుటుంబాలకి జరిమానాన్ని విధించడం జరిగింది. ఎంత ఫైన్స్ వేసినా లాభమే ఉంది. వాళ్ళకు డబ్బు ఉంది, కట్టేశారు. వాళ్ళకు పోయిందేం లేదు. అదే డబ్బుతో మిగిలిన వారికి ఈ పరిస్థితుల్లో వాటర్ ఏమైనా దొరుకుతుందంటే దొరకదు. ఆఖరికి నష్టపోయేది సామాన్యుడే. ఇక మన దేశానికి వస్తే భారత్ దాని చరిత్రలోనే అత్యంత దారుణమైన వాటర్ సంక్షోభాన్ని ఎదుర్కొనబోతుంది. 2030 కల్లా 60 కోట్ల మంది ప్రజలు ఈ వాటర్ సంక్షోభాన్ని ఎదుర్కొనబోతున్నారని కూడా ఈ నీతి ఆయోగ్ పేర్కొంది. 122 దేశాల్లో ఈ వాటర్ క్వాలిటీని చెక్ చేస్తే మన దేశం 120వ స్థానాన్ని సంపాదించుకుంది. అంటే 70% నీరు ఆల్రెడీ కలుషితం అయిపోయిందని కూడా ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలో ఉన్న జనాభాలో మన దేశ జనాభా 16%. అయితే ప్రపంచంలో ఉన్న వాటర్ రిసోర్సెస్లో మనకు ఉన్నది మాత్రం కేవలం 4% మాత్రమే. ఒక మనిషి వాడాల్సిన నీరు 4 వాడే పరిస్థితి అనేది ఉంది. ప్రపంచంలోనే అత్యధిక భూగర్భ జలాలను వాడుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానే. 80% నీరు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం, 12% నీరు ఇండస్ట్రియల్ అవసరాల కోసం వాడుతున్నాం. అదేవిధంగా కేవలం 8% నీరు మాత్రమే మనం తాగడానికి వాడుతున్నాం. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలతో పాటు 21 సిటీస్లో కూడా ఎప్పుడైనా వాటర్ ఖాళీ అయిపోవచ్చు అని చెప్పేసి ఈ నివేదిక పేర్కొంది. దాని కోపం ఎలా ఉంటుందో అర్థమైంది. నేచర్ కోపం రాకూడదు. వస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చటంతా తీర్చుకొని దానంతటా తాగాల్సిందే. అయితే వీటన్నింటికి కారణం ఎవరు? ప్రభుత్వాలు, ప్రజలు, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియలిస్ట్, ఇలా చాలామంది ఉన్నారు. అయితే మనం తీసుకుపోయే కొన్ని జాగ్రత్తలతో ఈ వాటర్ క్రైసిస్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. నెంబర్ 1, ఆర్ఓ ఫిల్టర్ యూసేజ్. 1 లీటర్ వాటర్ ఆర్ఓ ద్వారా ఫిల్టర్ అవ్వాలంటే 3 లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుంది. అయితే ఈ వాటర్ని ముందుగా షిప్లో పనిచేసే వాళ్ళకి ఆ ఉప్పు నీరు ఉండడం వల్ల ఆర్ఓ ఫిల్టర్ టెక్నాలజీతో ఇచ్చేవారు. అది రాను రాను ఒక అలవాటుగా మారింది. అవసరం లేకపోయినా ఇప్పుడు వాడుతూ ఉన్నాం.
అయితే ఈ ఆర్ఓ ఫిల్టర్ ఎప్పుడు వాడాలి? మీ టీడీఎస్ గనక 400-500 దాటితే అప్పుడు వాడాలి. ఈ టీడీఎస్ మీటరు ఆన్లైన్లో 200 నుంచి 300 రేంజ్లో ఉంటుంది. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. కొనుక్కొని మీ వాటర్కి ఆర్ఓ ఫిల్టర్ పెట్టాలా వద్దన్నది మీరే ఆలోచించుకోండి. అదేవిధంగా ఆ దిక్కుమాలిన షవర్ బాతులు ఆపండి. 108, 100, 104 ఎలా అయితే ఎమర్జెన్సీ నెంబర్లు ఉన్నాయో ఈ వాటర్కి సంబంధించి కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్తో వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇన్స్టాంట్గా రెజల్యూషన్ వచ్చేటట్టుగా ఉండాలి. దీనివల్ల వాటర్ లీకేజ్, పైప్ బ్లాస్టింగ్ లాంటి సమస్యలను అధిగమించి వాటర్ని చాలా వరకు మనం సేవ్ చేసుకోగలుగుతాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవసరానికి మించకుండా గవర్నమెంట్ తగిన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే 1,25,000 ఫ్లాట్లు ఓవర్ కన్స్ట్రక్ట్ అయినాయి. ఇలా ఎవడికాడు చెట్లు కొట్టేసి చెరువుల్ని కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టేస్తుంటే ఇంకా నీరెక్కడుంటుంది? అందుకే చెరువులను తవ్వించాలి, చెట్లను పెంచాలి. ఈ విధంగా చేస్తే చాలా వరకు మనం వాటర్ క్రైసిస్ రాకుండా కాపాడుకోవచ్చు. లేకపోతే మరికొద్ది సంవత్సరాలు ఎవరి ఊహకి అందని దరిద్రాలను చూస్తాం. లేదు అంటే 2019లో వచ్చిన కరోనా 3 సంవత్సరాలుంటే ప్రపంచం మొత్తం తలకిందలు చేసింది కదా. అదే ఈ 2024లో వాటర్ క్రైసిస్ వచ్చిందంటే 3 సంవత్సరాలు కాదు కదా, 3 తరాలైనా వదిలిపెట్టదు. నీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాయ్కి అర్థం ఎలా చెప్తాను. నాతో పెట్టుకుంటే కాదు, నేచర్తో పెట్టుకుంటే. ఎందుకంటే అది నేచర్ ఎవరిని వదిలిపెట్టదు. సో ఉళ్ళ దగ్గరలో పెట్టుకుని నీరు జాగ్రత్తగా వాడండి. ఇంతే వీడియో. కాంటెంట్ నచ్చితే కింద ఉన్న కామెంట్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి కాంటెంట్తో మళ్ళీ వస్తానంతవరకు సైనింగ్ ఆఫ్. కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.